ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. దరిద్రుల మొర వెనుక చెవి మూసుకొనువాడు తాను మొరపెట్టునప్పుడు అంగీకరింపబడడు. సామెతలు 21వ అధ్యాయం 13వ వచనం. ఉదయకాలపు ప్రార్థన. మీరు వాక్యము విన్నారు కదా. మీ కొరకు చిన్న ప్రార్థన. కళ్ళు మూసుకోండి. మీరు ప్రార్థనలో అడిగి ఉన్న వాటిని మీరు పొందుకొని ఉన్నారని, అవి మీ జీవితంలో జరిగి ఉన్నాయని నమ్మండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో, అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పెను. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, నాయన పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ప్రేమ స్వరూపి, నమ్మకమైన దేవ, కోట్లాది దేవదూతల మధ్య గణపరచబడుతున్న మా పరలోకపు తండ్రి, నీకు కోట్ల కొలది కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. నీ వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి తండ్రి. ఏ బిడ్డ ఏ అక్కర్లతో బాధపడుతున్నారో అట్టి బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి తండ్రి. వారికి సహాయము అందించండి తండ్రి. భూమి ఆకాశములను సృజించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన మీ బంగారు పాదములకు స్తోత్రాలు తండ్రి. సమస్తమును నీ ద్వారానే కలిగి ఉన్నది తండ్రి. నీ చిత్తానుసారముగానే మా జీవితాలలో అద్భుతమైన కార్యములు జరిగించండి తండ్రి. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని స్వస్థపరచువానివి నీవే తండ్రి. సమస్యలతో బాధపడుతున్న వారికి సహాయము అందించువానివి నీవే తండ్రి. గర్భఫలము కోసం బాధపడుతున్న వారిని జ్ఞాపకము చేసుకోండి తండ్రి. ఎందుకంటే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమే తండ్రి. నీవిచ్చు బహుమానమే తండ్రి. మేము చేస్తున్న పని బాటలను ఆశీర్వదించండి తండ్రి. మేము వెళ్ళు ప్రయాణాలలో తోడుగా నీడగా మా వెంటే ఉండి మమ్మలను క్షేమంగా గమ్యానికి చేర్చువానివి నీవే తండ్రి. తండ్రి, మేము విశ్వాసంతో అడిగిన ప్రతి ఒక్కటిని నీ నామమున మేము పొందుకొని ఉన్నామని, అవి మా జీవితంలో జరిగి ఉన్నాయని మేము నమ్ముచున్నాము తండ్రి. నమ్మి నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యెహోవా యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. మీ యొక్క ప్రార్థనా అవసరతల కోసం కామెంట్ చేయండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాను. గాడ్ బ్లెస్ యూ టు ఆల్.